ఒక గ్రహానికి 1000 కారకత్వాలు ఉండొచ్చు. ఆ 1000 కారకత్వాల అజంప్షన్స్ ఎంత వరకు చేస్తున్నాం మనం, నా అజంప్షన్ ఎంత వరకు ఉంటుంది. 100% ఆస్ట్రాలజీ మనకి రిజల్ట్ ఇస్తుంది, అక్యురసీ ఇస్తుంది అని కూడా నేను వాదించను. ఎందువల్ల అంటే 90% సబ్జెక్ట్ ఉంటే 10% దైవ బలం ఉండాలి. అందరు ఆస్ట్రాలజర్స్ కూడా ఆ లెవెల్ ఆఫ్ దైవ బలము రావాలి. వాళ్ళకి ఆ నిమిత్ అంటే మన చుట్టూత జరిగే సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని కూడా కొంత మనకి ఓమెన్స్ అంటూ శకునాలు అని అంటూ ఉంటాం. ఈ శకున శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ మన చుట్టూతో ఉన్న దాన్ని బట్టి చూసుకొని శకున శాస్త్రం వచ్చింది. సో ఈ ఆస్ట్రాలజీ జ్యోతిష్యం ఏదైతే ఉందో అది తప్పు కాదు, చెప్పే వాళ్ళ విధానంలో కొద్దిగా తప్పు రావడము. అండ్ మన బ్యాడ్ టైం ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి రిజల్ట్స్ కనపడవు. మీరు 10 మంది ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళండి, మీకు బ్యాడ్ టైం నడిచే దగ్గర అక్కడ ఎన్ని పరిహారాలు చేస్తున్నా కూడా మీకు ఇమీడియట్ గా రిజల్ట్ కనబడదు. సో మనిషి అనే వ్యక్తి ఏమనుకుంటారంటే నాకు ఇన్స్టెంట్ గా రిజల్ట్ రావాలి, నాకు రిజల్ట్ రాకపోయేసరికి నేను ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, నాకు రిజల్ట్ రాలేదు, నేను డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, బోల్డన్ని పూజలు చేశానని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ రిజల్ట్ రాదు. ఎందువల్ల అంటే ఆ కర్మ యొక్క ఫలితం అలా ఉంది, మీరు అనుభవించాలి కాబట్టి మీరు ఫేస్ చేయాలి కాబట్టి మీకు ఆ వర్కౌట్ అవ్వట్లేదు ఎన్ని చెప్పినా సరే. సో మనం శాస్త్రాన్ని అనే దానికంటే ముందు ఫస్ట్ మనం ఏం చేసాము, మనం ఎంతవరకు యాక్సెప్టెన్స్ లోకి వస్తున్నాము, గ్రహాల యొక్క ఎనర్జీస్ ని మనం ఎంతవరకు తీసుకోగలుగుతున్నాము అనేది మనము కొద్దిగా మన లైఫ్ చేంజెస్ ని కూడా మనము చేంజ్ చేసుకుంటే మనకి దానికి తగ్గట్టుగా రిజల్ట్ వస్తుంది.